పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలో బంగారానికి ఉన్నంత క్రేజు మరే వస్తువుకు ఉండదు. 2024 జూలై తర్వాత భారతదేశంలో దీని దిగుమతులు భారీగా పుంజుకున్నాయి. గత బడ్జెట్లో దిగుమతి సుంకాలకు కోత వేయడంతో దీనికి ఆజ్యం పోసినట్లయిందని నిపుణులు అంటున్నారు. దీంతో ప్రభుత్వం ఈసారి దిద్దుబాటు చర్యలు చేపడుతుందన్న ఊహాగానాలు మార్కెట్లో బలంగా ఉన్నాయి. దీనికి తోడు బంగారం కారణంగా జీడిపికి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో ఆదాయం కూడా పెద్దగా కనిపించకపోవడం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. ఇది చాలదన్నట్లు ఇబ్బడి ముబ్బడిగా స్వర్ణం దిగుమతి చేసుకోవడం ద్రవ్యలోటు, కరెన్సీ పతనానికి దారితీస్తోంది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 87 రూపాయల వద్దకు చేరడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. 2024 డిసెంబర్ 16న విడుదలైన వాణిజ్య గణాంకాల్లో రికార్డు స్థాయి లోటు బయటపడింది. దీనికి పుత్తడి కొనుగోళ్లే కారణమని తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 14.8 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతి చేసుకొనగా దీనిలో 21% మాత్రమే వినియోగాల నిమిత్తం కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే దీనిని అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశంగా భారత్ నిలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత జూలైలో విడుదల చేసిన బడ్జెట్లో స్వర్ణం దిగుమతిపై సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగిపోయాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆగస్టులో దిగుమతుల్లో 104% వృద్ధి కనిపించిందంటే కేంద్ర నిర్ణయం ఎఫెక్ట్ను అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నెలల్లో కూడా దీని కొనుగోళ్లలో వృద్ధి కనిపిస్తూనే ఉంది. మరోవైపు నగల పరిశ్రమ మాత్రం దిగుమతి సుంకాల తగ్గింపుని కొనసాగించాలని బలంగా కోరుతోంది. అప్పుడు స్వర్ణం ధర కూడా దిగొస్తుందని చెబుతోంది. దీనికి తోడు స్మగ్లింగ్ను అరికట్టొచ్చని వాదిస్తోంది. నగల తయారీ సంస్థలకు మూల ధన వ్యయాలు తగ్గడం, పోటీ పెరగడం వంటివి చోటు చేసుకొని పరిశ్రమ మరింత మెరుగుపడుతుందని చెబుతున్నాయి. మరోవైపు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా దిగుమతి సుంకాలు ఈసారి బడ్జెట్లో పెరిగితే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తోంది. స్మగ్లింగ్ పెరగడంతో పాటు దేశీయంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెబుతోంది. ఇవి జ్యువెలరీ పరిశ్రమను వెనక్కి నెట్టే ప్రమాదం ఉందంటోంది. గత బడ్జెట్లో పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని కుదించారు. ఇప్పటి వరకు బంగారం, వెండిపై 10% బీసీడీగా ఉండగా దీన్ని 5%కి పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకం 5% నుంచి 1%కి పరిమితం చేయడంతో మొత్తంగా 6%కి తగ్గింది. ఈసారి దీనిలో 2% కోత విధించాలని జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడే ప్రపంచ మార్కెట్లోని బంగారం ధరలకు భారత్ చేరుకుంటుందని వాదిస్తోంది. అప్పుడే దుబాయ్ వంటి మార్కెట్లకు బదులు ఎన్ఆర్ఐలు, విదేశీయులు భారత్లో నగలను కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో విదేశీ పర్యాటకులు చేసే జ్యువెలరీ కొనుగోళ్లపై ఒకసారి జీఎస్టీ రిఫండ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇవి అంతర్జాతీయ కొనుగోలుదారుల దృష్టిలో భారత్ను ఆకర్షణీయంగా మారుస్తుందని చెబుతున్నారు. 2 లక్షల రూపాయల పరిమితి దాటి స్వర్ణం కొనుగోలు చేస్తే భారత్లో పాన్ కార్డు తప్పనిసరి. ఈసారి బడ్జెట్లో దీనిలో మార్పులు జరగవచ్చని చెబుతున్నారు. ఈ లిమిట్ని 5 లక్షల రూపాయల వరకు చేర్చాలని నగల పరిశ్రమ కోరుతోంది. దీంతో పాటు నగదు కొనుగోళ్లకు 5 లక్షల రూపాయలను లిమిట్గా చేయాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం తప్పిస్తూ రూపాయిని కాపాడేలా ఆర్థిక మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక 2024లో నెలల వారీగా ఎంత బంగారం దిగుమతి చేసుకున్నారంటే జనవరి 35.7 టన్నులు, ఫిబ్రవరి 103.5 టన్నులు, మార్చి 33.7 టన్నులు, ఏప్రిల్ 42.5 టన్నులు, మే 46.3 టన్నులు, జూన్ 43.1 టన్ను, జూలై 43.6 టన్నులు, ఆగస్ట్ 136 టన్నులు, సెప్టెంబర్ 59.7 టన్నులు, అక్టోబర్ 86 టన్నులు, నవంబర్ 117 టన్నులు, డిసెంబర్ 50 టన్నులు అని అంచనాలు వేస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో బంగారానికి సంబంధించి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా అని అటు వ్యాపారులు ఇటు కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.